సీఎం చంద్రబాబు నాయుడు 3 రోజుల దావోస్ పర్యటన ముగించుకుని రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు. నిన్న చంద్రబాబు దావోస్లో డీపీ వరల్డ్, పెట్రోనాస్, గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు, బిల్ గేట్స్తో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ ఈరోజు రేపు దావోస్లో ఉంటారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సింగపూర్ కాన్సులేట్ సభ్యులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ గపాంగ్, కాన్సులేట్ వైష్ణవి వాసుదేవన్ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. సంయుక్త అభివృద్ధి, ఇరువురి సహకారంపై ప్రధానంగా చర్చలు జరిగాయి. విప్లవ స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా నివాళులర్పించారు. పరాక్రమ దివస్ నాడు ఆయన అచంచలమైన స్ఫూర్తిని గౌరవించడానికి అంకితమైన రోజని ఎక్స్ వేదికగా పవన్ తెలిపారు. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడిగా సంపూర్ణ స్వాతంత్రం కోసం నేతాజీ చేసిన అలుపెరగని పోరాటం లక్షలాది మంది హృదయాలను కదిలించిందని పవన్ గుర్తు చేశారు. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అన్న పిలుపు ఆయన దేశభక్తికి ధీటుగా నిలుస్తుందన్నారు పవన్ కళ్యాణ్. ఏపీ మంత్రి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోదర సమానులు నారా లోకేష్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని ఎక్స్ వేదికగా విషెస్ చెప్పారు. ఆయన సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఫిబ్రవరి 6న అమరావతి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 2025-26 బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకుంటారు. కూటమి సర్కార్పై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో కూటమి నేతలు, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రెడ్ క్రాస్ సేవా సంస్థపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ పనులను ఆయన పరిశీలించారు. అలాగే పనుల పురోగతిని అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు ఆదేశించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ కమిషనర్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తిని నియమించింది. సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలను కమిషన్కు ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణ కోసం ఎవరికైనా సమన్లు జారీ చేసే అధికారాన్ని కూడా కల్పించింది కమిషన్కు. 6 నెలల్లోగా విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి కమిషనర్ నివేదిక ఇవ్వనున్నారు. నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టు వద్ద అనిల్ అంబానీ పర్యటించారు. పోర్టు సమీపంలో రిలయన్స్ భూములను ఆయన పరిశీలించారు. పవర్ ప్రాజెక్టు కోసం 2008లో భూమి సేకరణలో 2500 ఎకరాలకు పైగా భూములను రిలయన్స్ సంస్థ సేకరించింది. ఇండోనేషియాలో బొగ్గు ధరల తేడాల నేపథ్యంలో అప్పుడు ప్రతిపాదనలు నిలిచిపోయాయి. ఈరోజు అనిల్ అంబానీ పర్యటనతో మరోసారి పవర్ ప్రాజెక్టు అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. అమెజాన్తో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో అమెజాన్ 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది. డేటా సెంటర్లలో పెట్టుబడులకు అమెజాన్ అంగీకరించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ హైదరాబాద్లో తమ ఐటీ క్యాంపస్ విస్తరించనుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్లో అదనంగా 17,000 ఉద్యోగాలు కల్పించేందుకు ఇన్ఫోసిస్ ప్రణాళికను సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా అక్కడున్న సదుపాయాలను విస్తరించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది. ఫస్ట్ ఫేజ్లో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. 3వ రోజు కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. విచారణకు సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణ సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ సంస్థల కమిషన్ నోటీసులు జారీ చేసింది. రేపు కమిషన్ విచారణకు ఎల్ఎన్టీ, ఎల్లుండి ఆఫ్ఘాన్ ఏజెన్సీ సంస్థల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఐటీ ఉద్యోగులు లేకుంటే ప్రగతి రథయాత్రలు ఆగిపోతాయని ఆయన అన్నారు. ఐటీ పరిశ్రమల్లో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అనేవి చాలా అవసరమని అన్నారు. తనను ఒక ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడిన వారికి ఇవేమీ అవసరం లేదని ఆయన విమర్శించారు. ఇలాంటి వాళ్లు ప్రవేశపెట్టే అనాలోచిత విధానాలకు మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నామని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. పటాన్చెరు కాంగ్రెస్లో మంటలు చల్లారడం లేదు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. అనంతరం మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాటం శ్రీనివాస్ గౌడ్పై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. గూండాల అనుచరులను తనపై ఉసుగొల్పారని అన్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్కు అధికారిక కార్యక్రమాలు ఏంటో పార్టీ కార్యక్రమాలు ఏంటో తెలియడం లేదని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని అన్నారు. కాటా శ్రీనివాస్కు 2 సార్లు ప్రజలు బుద్ధి చెప్పినా బుద్ధి మారలేదని అన్నారు. హైదరాబాద్లో 3వ రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు, నవీన్, రవిశంకర్, చెర్రీ అభిషేక్ అగర్వాల్ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2వ రోజు సుకుమార్ ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించిన వసూళ్లపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. చివరిగా 2021లో ఎస్వీసీ, మైత్రి సంస్థలు తమ బ్యాలెన్స్ షీట్ సమర్పించాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొరెమెల్లోని ఏకశిలానగర్లో జరిగిన దాడిపై శ్రీ హర్ష కన్స్ట్రక్షన్ ప్రతినిధులు కీలక వ్యాఖ్యలు చేశారు. అవగాహన లోపంతోనే ఏకశిలానగర్ ఘటన జరిగిందని తెలిపారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ తప్పుదోవ పట్టించారని వారు ఆరోపించారు. ఎంపీ ఈటల అవకాశం ఇస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. అలాగే తమ భూములకు ప్రభుత్వ రక్షణ కల్పించాలని ఆలూరి వెంకటేష్, విజయభాస్కర్ కోరారు. ఫుట్పాత్ కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూల్చివేతలు మొదలుపెట్టాలంటే పాతబస్తీ నుండి ప్రారంభించాలని అన్నారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. పేదల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారని, ఎటువంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని దానం నాగేందర్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని పొన్నం అన్నారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరిగేలా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, కాకపోతే ఆ సమస్యలను ముందుగా అధికారులకు కానీ తమ దృష్టికి కానీ తీసుకురావాలని అన్నారు మంత్రి పొన్నం. హైదరాబాద్లో చిరు వ్యాపారులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అండగా నిలిచారు. జీహెచ్ఎంసీ ట్రాఫిక్ అధికారులతో కలిసి తలసాని మోండా మార్కెట్ తదితర మార్కెట్లలో పర్యటించారు. చిరు వ్యాపారుల సమస్యలకు ఆయన ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకోవాలని తలసాని సూచించారు. ఇందుకోసం అధికారులతో మాట్లాడి ఒప్పించినట్టు ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు నిఘా వర్గాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఎయిర్పోర్టు వద్ద నిఘా పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెడ్ అలర్ట్ జారీ చేశారు. జనవరి 30వ తేదీ వరకు ఎయిర్పోర్టుకు సందర్శకులు రావద్దని అధికారులు ఆదేశాలను ఇచ్చారు. ఐటీ సోదాలపై సంక్రాంతికి వస్తున్న మూవీ టీం స్పందించింది. నేను తీసుకునేది అంతా వైట్ అని వెంకటేష్ అన్నారు. సినీ పరిశ్రమలో చాలా మందిపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. 2 ఏళ్లకోసారి ఐటీ రైడ్ జరగడం సర్వసాధారణమని అనిల్ రావిపూడి తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు ముంబైలోని అంధేరి కోర్టు 3 నెలల జైలు శిక్షణ విధించింది. 2018లో వర్మపై మహేష్ చంద్ర చెక్ బౌన్స్ కేసు పెట్టారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన ముంబై అంధేరి కోర్టు వర్మకు 3 నెలల పాటు జైలు శిక్షణ విధించింది. పరిహారం చెల్లించకపోతే వర్మకు మరో 3 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాకినాడలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో హుండీలను లెక్కించారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వడ్డీ ఫణీందర్ కుమార్ పర్యవేక్షణలో ఈ లెక్కింపును చేపట్టారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయ ఈవో రాజేశ్వరరావు, సిబ్బంది, భక్తులు, దాతలు పాల్గొన్నారు. 1,48,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో రాజేశ్వరరావు వెల్లడించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ రాజకుమారి ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 19 నుండి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో అధికారులంతా సమన్వయం చేసుకోవాలని అన్నారు జిల్లా కలెక్టర్. పాదయాత్రగా వచ్చే భక్తులకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అన్నారు. అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని మెడికల్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి.
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్పహాడ్ దర్గా ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23, 24, 25వ తేదీల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాలను కూడా భక్తులు తరలిరానున్నారు. సుమారు 3 లక్షల మంది భక్తులు వస్తారని వక్ఫ్ బోర్డు అధికారులు తెలిపారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సిఐ చరమంద రాజు చెప్పారు. సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలకు ఏర్పాట్లు వేడుకగా జరుగుతున్నాయి. గణతంత్ర దినోత్సవం రోజు జరిగే వేడుకల్లో త్రివిధ దళాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దీనికి త్రివిధ దళాల సిబ్బంది రిహార్సల్స్ చేశారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు ఎన్సీసీకి చెందిన ప్రతినిధులు పెరేడ్ రిహార్సల్లో పాల్గొన్నారు. భారత సైనిక సామర్థ్యాన్ని, దేశ సంస్కృతి ఉట్టిపడేలా త్రివిధ దళాల రిహార్సల్ పరేడ్ కొనసాగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా కనుకుంట్ల రేఖ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని కనుకుంట్ల రేఖ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలకు కొందరు బీఆర్ఎస్ నాయకులు తాగి వస్తున్నారని ఆమె ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో ఆక్రమణలు తొలగించడానికి జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా రోప్ కార్యక్రమం చేపట్టారు. మధ్య తూర్పు మండల డీసీపీ అశోక్ కుమార్ పర్యవేక్షణలో సుందరయ్య పార్క్ చుట్టూ ఉన్న ఆక్రమణ డబ్బాలను తొలగించారు. అన్ని ప్రధాన రహదారులు, ఫుట్పాత్లపై అక్రమంగా ఏర్పాటు చేసిన డబ్బాలను, షాపులను తొలగిస్తున్నట్టు డీసీపీ తెలిపారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమ షాపులు, డబ్బాలు తొలగించడం పట్ల చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాబాద్ గ్రామ సభలో గందరగోళం నెలకొంది. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు రాకపోవడంపై ఇందిరమ్మ కమిటీ సభ్యులు నిలదీశారు. గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఉంచాలని, మున్సిపాలిటీలో విలీనం చేయవద్దని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతోంది. బి కొత్తకోట, తంబళ్లపల్లి మండలాల్లో శంకర్ వర్గం ఏర్పాటు చేసిన బ్యానర్లతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండరెడ్డి వర్గం ఏర్పాటు చేసిన బ్యానర్లు కూడా చెప్పివేశారు. నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను అడ్డుకున్న ఒక వర్గానికి చెందిన కార్యకర్తలు కేక్ కట్ చేసిన వచ్చిన కేక్ను నేలకేసి కుట్టారు. పుట్టినరోజు వేడుకల్లో గందరగోళం సృష్టించారు. నిర్మల్ జిల్లా చించోలిలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో రసాభాస నెలకొంది. అర్హుల జాబితాలో తమ పేరు లేవని అధికారులతో స్థానికులు గొడవకు దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఏలూరు జిల్లాలో నకిలీ జడ్జి గుట్టును ఎస్ఐ కాంతిప్రియ రట్టు చేశారు. వేములవాడకు చెందిన నామల నరేందర్ అనే వ్యక్తి మ్యాట్రిమోనీ ద్వారా తాను జడ్జినని చెప్పి నమ్మించి నిర్మలను పెళ్లి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా పుట్టింటి నుండి 50 లక్షల రూపాయలు తేవాలని ఆమెను వేధింపులకు గురిచేశాడు. దీంతో విసుగు చెందిన నిర్మల పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారించగా నరేందర్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిసింది. దీంతో విశాఖకు పారిపోతున్న నరేందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురంలో దొంగలు రెచ్చిపోయారు. వరుసగా 3 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. నగర శివార్లోని రాజహంస విలాస్లో భారీ చోరీ జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి ఇంట్లో 3 కోట్ల విలువైన బంగారు డైమండ్స్, 20 లక్షల రూపాయల నగదును అపహరించుకుపోయారు దొంగలు. అలాగే విద్యుత్ శాఖ డిఈ శివశంకర్ ఇంట్లో 4 తులాల బంగారం, 65,000 నగదును ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న రంజిత్ ఇంట్లో సైతం చోరీ జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అర్ధరాత్రి లారీ డ్రైవర్ను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం కదిరి నుండి తమిళనాడు ఈరోడ్ పేపర్ మిల్లుకు కట్టెల లోడ్తో వెళ్తున్న లారీని మదనపల్లిలో ఆపిన రూరల్ పోలీసులు తనిఖీలు చేసి డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడిగినందుకు పోలీసులు విచక్షణారహితంగా దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. పోలీసుల దెబ్బలతో గాయపడి స్పృహ తప్పిన లారీ డ్రైవర్ను మరో డ్రైవర్ మానవతా దృక్పథంతో మదనపల్లి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. లారీ డ్రైవర్ పట్ల జులుం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ ఫైరింగ్ కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. దుండగులు వాడిన 2 వీలర్ ఎంజీబీఎస్ స్టాండ్లో పార్కింగ్ ఏరియాలో స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ శివార్లో ఈ టూ వీలర్ చోరీ చేసి బీదర వెళ్లి దోపిడీ చేశారు నిందితులు. తిరిగి ఆ టూ వీలర్ పైనే హైదరాబాద్కు వచ్చారు. బస్టాండ్లో టూ వీలర్ పార్క్ చేసి ట్రావెల్స్ ద్వారా రాయ్పూర్ వెళ్లేందుకు ప్రయత్నించారు దుండగులు. ఈ క్రమంలోనే నిందితులు అఫ్జల్గంజ్లో కాల్పులకు పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు గామన్ వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఘటనలో ఒక యువతి మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. వీరిలో 10 మందికి పైగా తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు విశాఖ నుండి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం, మద్యం మత్తులో ఉన్న కారణంగా అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్టు తెలియవస్తోంది. మేడ్చల్ పిఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై హార్డ్వేర్, పెయింట్ షాపుల్లో మంటలు చెలరేగాయి. ఒక ఫైర్ ఇంజన్, 2 నీటి ట్యాంకర్లతో మంటలు ఆర్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు. ₹1 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు యజమాని తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లె రైసు మిల్లులో ఘోర ప్రమాదం జరిగింది. అవుకు రోడ్లో ఉన్న డాన్ సీనుకు చెందిన శ్రీనివాస రైసు మిల్లులో బంకర్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో బంకర్లు కుప్పకూలి కార్మికులపై పడడంతో ఒకరు మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని హోంగార్డు యశ్వంత్ మృతి చెందాడు. గిలగలగండి వద్ద మచిలీపట్నం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. హోంగార్డు యశ్వంత్ విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో వాహనం ఢీకొట్టడంతో మృతి చెందారు. యశ్వంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్టాండ్ ఆవరణలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. వికలాంగుల కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న యశ్వంత్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మీర్పేట మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. భార్యను భర్త చంపి మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి అక్కడే ముక్కలుగా కట్ చేశాడు. కరెంటు హీటర్ సహాయంతో ముక్కలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఎముకలను పొడిగా చేసి బాత్రూంలోనే పడేశాడు. మిగిలిన ఎముకలు, మృతదేహాన్ని జిల్లెలగూడ చెరువులో పడేశారని పోలీసులు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం చెర్ల ఇటిక్యాల గ్రామంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెర్ల ఇటిక్యాలలో ప్రేమ జంట ఆచూకీ కోసం పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా ప్రేమ జంటతో పాటు సాత్విక్ అనే యువకుడిని కూడా గుర్తించారు. దీంతో బాధిత కుటుంబాలు ఆ యువకుడిని పిలిచి నిలదీశాయి. ఇంటి వద్ద నానా హంగామా చేశారు. మనస్తాపానికి గురైన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడి ఆత్మహత్య కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని సాత్విక్ తండ్రి డిమాండ్ చేశారు. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల డంప్ లభ్యమైంది. ఊసూరు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టారు. సెర్చ్ ఆపరేషన్లో మావోయిస్టుల ఆయుధాల డంప్ బయటపడింది. ఈ డంపులో రాకెట్ లాంచర్ల విడిభాగాలు, దేశీ తుపాకుల తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భద్రతా బలగాలు భారీగా మావోయిస్ట్ డంపును కనుగొన్నాయి. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో డంప్ లభ్యమైంది. 203 కోబ్రాకు చెందిన 5 బృందాలు, 131 బెటాలియన్ కలిసి సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. సబ్బు కేసుల్లో ప్యాక్ చేస్తున్న 21 ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలు, మల్టిపుల్ బ్యారల్ గ్రెనేడ్ లాంచర్ బాంబులు, ఒక జనరేటర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మహాకుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. సరస్వతి ఘాట్ వద్ద మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో 10 టెంట్లు దగ్ధమయ్యాయి. ఘటనతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. కవి